గైస్ వివో నుంచి అయితే ఒక మంచి బడ్జెట్ మొబైల్ అయితే తీసుకొస్తుంది. వివో T4R అనే పేరుతో అయితే ఈ మొబైల్ అయితే తీసుకురాబోతుంది. ఈ వీడియోలో డీటెయిల్ గా వివో T4R మొబైల్ తీసుకోవచ్చా లేదా, ఎంత ప్రైసింగ్ పెట్టారు, ఈ ప్రైసింగ్ కి ఈ మొబైల్ వర్తా కాదా, అసలు ఈ మొబైల్ ని తీసుకోవచ్చా లేదా, ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. ఖచ్చితంగా ఈ వీడియో మీరు ఫుల్ ఎండ్ వరకు అయితే చూడండి, మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఈ మొబైల్ గురించి అయితే మనకి. ఇంకా మెయిన్లీ ఈ మొబైల్లో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది MediaTek Dimensity 7400 ప్రాసెసర్ అయితే వస్తుంది అన్నమాట. మనకి ఓవరాల్ గా మనకి ఈ బడ్జెట్ రేంజ్ లో అయితే మాత్రం చాలా మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి 20K టు ఒక 15K బడ్జెట్ లో దొరికే మొబైల్ ప్రాసెసర్ అన్నమాట. మనకి ఇది వచ్చేసరికి మీకు ఓవరాల్ గా మీకు మంచి గేమింగ్ అయితే మాత్రం మీకు మిడ్ రేంజ్ లో గేమింగ్ అయితే చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది. మీకు మిడ్ రేంజ్ గేమింగ్ అయితే ఆడుకోవచ్చు, మీరు బాగానే హ్యాండిల్ చేస్తుంది అనమాట ప్రాసెసర్ వచ్చేసరికి మీకు. ఇక దాంతోపాటు మనకి మెయిన్లీ కెమెరా గురించి మాట్లాడుకుంటే మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా అయితే ఉంటుంది. మీకు బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసరికి మీకు సెకండ్ కెమెరా 2 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మీకు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అనేది ఈ మొబైల్ అయితే యూస్ చేయడం అయితే జరిగింది అనమాట మనకి. ఇక దాంతోపాటు మనకి ఇందులో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకి 5700 mAh ఆఫ్ ది బ్యాటరీ అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట మనకి. ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే ఇది 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. మీకు బాక్స్ లోనే మనకి చార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట మనకి. ఇక ఈ మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 6.77 ఇంచెస్ క్వాడ్ కర్వ్ డిస్ప్లే అయితే లభిస్తుంది అనమాట మనకి. క్వాడ్ కర్వ్ అంటే మనకి ఫుల్ సైడ్స్ నుంచి అయితే మొత్తం టోటల్ గా కర్వ్ అయితే ఉంటుంది అనమాట మనకి. మొబైల్ వచ్చేసరికి మీకు చూడడానికి అయితే మాత్రం చాలా బెటర్ డిస్ప్లే, విజిబిలిటీ అయితే చాలా బెటర్ అయితే ఉంటుంది అనమాట మనకి. డిస్ప్లే పరంగా చూసుకుంటే మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ తో కూడిన డిస్ప్లే, ఇన్ డిస్ప్లే కంపెనీ సెన్సార్ అయితే వస్తుంది అనమాట మనకి. ఇంకా దాంతో పాటు మనకి ఇది IP68 అండ్ 69 వాటర్ రెసిస్టెంట్ తో కూడా అయితే లభిస్తుంది అనమాట మనకి. డీప్ వాటర్ లో పడిపోయినా కూడా మీకు IP69 రేటింగ్ ఉంది కాబట్టి మీకు ప్రాబ్లమ్ అయితే ఉండదు అనమాట మనకి. వాటర్ రేటెడ్ మొబైల్ అనమాట మనకి. ఇది వచ్చరికి ఈ మొబైల్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Android 15 అయితే వస్తుంది. ఫంటచ్ OS 15 అయితే లభిస్తుంది అనమాట మనకి. 2 years అయితే మనకి దీనికి ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయి. 3 years వరకు మనకి సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి మొబైల్ వచ్చేసరికి మీకు. ఇంకా ఓవరాల్ గా ఈ మొబైల్ ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే 8GB 128GB బేస్ వేరియంట్ అయితే స్టార్ట్ అవుతుంది మీకు. ఇది విత్ కార్డ్ ఆఫ్ తో కలుపుకొని చూసుకుంటే మనకి 2000 రూపీస్ అయితే మనకి కార్డ్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. ఇది కలుపుకొని చూసుకుంటే మనకి 17,499 రూపీస్ కి అయితే లభిస్తున్నారు మనకి. ఓవరాల్ గా మనకి ఈ ప్రైస్ రేంజ్ లో మనకి వాటర్ రేటెడ్ మొబైల్ అని కూడా చెప్పొచ్చు మనకి. ఓవరాల్ గా మీకు మిడ్ రేంజ్ గేమింగ్ అయితే చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది. మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసరికి మీకు డిజైన్ పరంగా చూసుకున్నా మీకు డిజైన్ అయితే మాత్రం బ్యాక్ సైడ్ మీకు చూడడానికి చాలా బెటర్ అయితే ఉంది అనమాట మనకి. ప్లాస్టిక్ ఫ్రేమ్ మొత్తం ప్లాస్టిక్ డిజైన్ తో అయితే లభిస్తుంది అనమాట మనకి. ఓవరాల్ గా మనకి ఈ ప్రైస్ కి మొబైల్ ని తీసుకోవచ్చా అంటే మాత్రం మనకి 17,500 రూపాయలు పెట్టి మొబైల్ తీసుకోవచ్చా అంటే మాత్రం మీకు విత్ కార్డ్ ఆఫర్స్ తో తీసుకుంటే మాత్రమే చాలా వర్తబుల్ మొబైల్ అని చెప్పొచ్చు మనకి. ఇది వితౌట్ కార్డ్ ఆఫర్స్ తో చూసుకుంటే మనకి దాదాపు 19,500 అయితే ఉంటుంది మనకి. దీని ప్రైసింగ్ వచ్చేసరికి మీకు ఓవరాల్ గా మనకి విత్ కార్డ్ ఆఫ్ తో కలుపుకొని తీసుకుంటే మాత్రమే చాలా వర్తబుల్ మొబైల్ అని అయితే నాకైతే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఇది విత్ కార్డ్ ఆఫ్ తో మాత్రమే తీసుకోండి. వితౌట్ కార్డ్ ఆఫ్ అయితే మాత్రం మీకు కొంచెం ప్రైస్ అయితే ఎక్కువైందని చెప్తాను నేనైతే. ఇది గైస్ ఓవరాల్ గా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.